ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఇంకో 4 నెలల్లోనే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో బీసీ కోటాను పెంచి, రిజర్వేషన్ల అంశం కోటాను పెంచి ఖచ్చితంగా ఆ ఎన్నికల్లోకి వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇది సాధ్యం అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? వాస్తవానికి భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థకు పునాదులు భారత రాజ్యాంగం ప్రకారం మనం వేసుకున్నప్పటి నుంచి, అంటే 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 75-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన సామాజిక వర్గాల యొక్క రాజకీయ ప్రాతినిధ్య విషయంలో ఆలోచించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి న్యాయంగా రావాల్సినటువంటి నిష్పత్తిలో ప్రాతినిధ్యం రావట్లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ 2024 వరకు అధికారం కోసము ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు పాల్గొంటున్నప్పుడు బీసీ సమూహాలకు, బహుజన సమూహాలకు ప్రతి రాజకీయ పార్టీ వాగ్దానం చేస్తున్నటువంటి ఒక వాగ్దానం ప్రధానంగా రాజకీయ రంగంలో, రాజకీయ వ్యవస్థలో సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని మేము అధికారంలోకి వస్తే కల్పిస్తామని చెప్పేసి అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇవాళ కొత్తగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట్లాడుతున్నారు. ఈ బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్య సమస్య గురించి ఒక్కసారి మనం చాలా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. గతంలో 1950, 60, 70 వరకు వాగ్దానాలు చేసి వాటిని పట్టించుకోకపోతే అప్పటికి ఉన్నటువంటి చైతన్యము ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు మీరే అన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్, మొన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 6 గ్యారంటీలతో పాటు బీసీలకు స్థానిక సంస్థల్లో కావచ్చు, లేదా శాసనసభలో కావచ్చు, లోక్సభలో బీసీల జనాభా దామాష ప్రకారం అవకాశాలు కల్పించడానికి పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి వాళ్ళు ఆ డిక్లరేషన్లో చెప్పిన మాట వాస్తవం. కానీ వాస్తవానికి అది సాధ్యమా అని అంటే, ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న భారత రాజ్యాంగ స్వభావాన్ని బట్టి, లేదా దానికి ఉన్నటువంటి పరిమితుల రీత్యా బీసీలకు 27% 1% కూడా పెంచడానికి ఆస్కారం లేదు. ఎందుకు అనేది మనము ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ను అధ్యయనం చేయాల్సి వస్తుంది. మరి అది సాధ్యం కాదని డిక్లరేషన్ చేసిన వాళ్ళకి తెలుసు. ఈవెన్ బీసీలలో ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో కొంత చదువుకొని జ్ఞానవంతులుగా ఉన్న మేధావులు కూడా తెలుసు. బీసీలలో పుట్టి పెరిగి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండొద్దని కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ డిక్లరేషన్ చేసినప్పుడు దాని మీద అసాధ్యమైన వాటిని మీరు ఎట్లా సుసాధ్యం చేస్తారో చెప్పండి అని అడిగినటువంటి దాఖలాలు అయితే నాకైతే పెద్దగా తెలియదు. ఇవాళ బీసీలకి రానున్న 4 నెలలలో స్థానిక ఎన్నికలు జరపబోతున్నాము, బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుతామని చెప్పేసి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట వాస్తవం. అయితే పెంచడం కోసము వాళ్ళకున్న అవకాశం ఎంత అనేది ఆలోచించాలి. ఈ సందర్భంగా నిజంగా ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం ఏమున్నది అంటే, రాజ్యాంగాన్ని సవరించగలిగే శక్తి, అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదనేది చూడాలి. ఇందాకనే నేను చెప్పినట్టు, ఒకవేళ బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని ఇప్పుడున్న శాతానికంటే పెంచాలనుకుంటే మనకు భారత రాజ్యాంగంలో ఒక ఇందిరా సహాని కేసు వచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా ఇతర ఏ సామాజిక వర్గాలకైనా ఈ దేశంలో రిజర్వేషన్లను విద్య, ఉద్యోగ మరియు రాజకీయ రంగంలో ఈ 3 అంశాలకు పరిమితమై మాట్లాడుకున్నా 50% మించి రిజర్వేషన్లు పెంచడానికి వీల్లేదు అనేటువంటిది ఒక రకమైనటువంటి నిబంధన ఆల్రెడీ పెట్టింది, రాజ్యాంగంలో ఉంది అది. కాబట్టి అందుకనే చాలా కేసులలో, ఉదాహరణకు నేను చెప్పగలుగుతా, ఇప్పుడు 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి. రెండోది 2021లో వికాస్ రావ్ గవాయ్ వర్సెస్ మహారాష్ట్ర. 2022 మొన్న ఈ మధ్య కాలంలో సురేష్ మహాజన్ వర్సెస్ మధ్యప్రదేశ్. ఈ 3 కేసులను కనుక మనం పరిగణలోకి తీసుకొని చూస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకు
ఆ మాటలు వాగ్దానాలు నిజంగా వాస్తవంలోకి అమలు రావడానికి ఆస్కారం ఉందా లేదనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మూడిట్లలో ప్రధానంగా సురేష్ మహాజన్ వర్సెస్ మధ్యప్రదేశ్ కేసు విషయంలో ప్లస్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుందో మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. దానిలో ఎంత దొల్లతనం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్న మాటలలో. దాంట్లో ప్రధానంగా ఆ 3 కేసుల యొక్క సారాంశం ఏంటంటే, ఒకటి ఇప్పటికే అమలులో ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే 50% కంటే రిజర్వేషన్లు పెంచడానికి లేదు. ఈ మొత్తము దీంట్లో బీసీలకు సంబంధించి ఒక ట్రిపుల్ టెస్ట్ 3 రకాల పరిశీలనలు చేయవలసిన అవసరం ఉంది. ఆ 3 రకాల పరిశీలనలు ఏంటంటే, నెంబర్ వన్ వచ్చేసి డెడికేటెడ్ కమిషన్ వేసి, అంటే మనసా వాచా కర్మన ఆయా రాష్ట్రాలలో నివసిస్తున్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా బహుజనులు అనబడుతున్న ఈ మొత్తం సమూహాల యొక్క విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ పురోగతి, వాళ్ళ స్థితిగతులు ఏందో ఒక సర్వే చేయాలి. సమగ్రమైన సర్వే జరగాలి వాళ్ళ మీద. ఒకటి. రెండో అంశం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ వేయాలి, సర్వే చేయాలి. ఈ సర్వే చేసిన తర్వాత వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత శాతం ఉండాలి నిర్ణయించడానికి ఒక లింక్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణకు పరిమితమై మనం ఆలోచించుకుంటే, ఇవాళ ప్రభుత్వము చెప్తున్నటువంటి మాటలకు వాస్తవాలకు ఉండేటువంటి సమస్య గురించి చెప్పదలుచుకున్నాను నేను. ఇవాళ ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఎస్సీలకు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, వాళ్ళకు రాజకీయంగా ఎంత పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. ఉదాహరణకు తెలంగాణలో ఇప్పుడు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని బట్టి 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్ ఉంది. టోటల్గా రెండింటిని కలిపితే 22.5 అవుతుంది. 22.5 తర్వాత నీకు ఉండే అవకాశం ఎంత? 27 కంటే ఎక్కువ రాదు. మరి 27 కంటే ఎక్కువ రానప్పుడు 42% బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తాము, లేదంటే 32% కల్పిస్తాము, లేదంటే 27 కంటే 1% కూడా పెంచుతామని చెప్పడంలో ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఇవాళ నేను ప్రస్తావించినటువంటి ఈ 3 కేసులలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చట్టం రాజ్యాంగ సవరణ చేసి 50% అనేటువంటి క్యాప్ను తొలగించినప్పుడు మాత్రమే బీసీలకు ఇప్పుడున్నటువంటి 27% కంటే ఇంకా వాళ్ళ యొక్క జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు పెంచడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, ఇవాళ కేవలం కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఇవాళ ఈ ప్రభుత్వం అమలు పరచడానికి అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారికి లేదా ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి బీసీ సమాజంలో వచ్చిన చైతన్యానికి ఎక్కడో ఒక దగ్గర ఒక రాజకీయ వెసులుబాటు కల్పించాలనే ఆ ఒక రాజకీయ వ్యూహం ఉండవచ్చు కాక, లేదా నిజంగానే బీసీలకు సేవ చేయాలనేటువంటి అవగాహనతోనే ఆయన పనిచేస్తే వి విల్ వెల్కమ్ ఇట్. బట్ ఇప్పుడున్న రాజ్యాంగం యొక్క పరిధిని ప్రకారం రాజ్యాంగంకు ఉన్నటువంటి ఈ మౌలికమైనటువంటి స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన తొలగించకుండా 1% కూడా 27% కంటే మించి 1% కూడా పెంచడానికి లేదు. పెంచితే ఏం చేయాలి వాళ్ళు? ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా దమ్ము ఉంటే ధైర్యంగా ఈ ఏదైతే ఓపెన్ కోటా ఏదైతే ఉందో ఓపెన్ కోటాలో సవరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేత అనుమతి తీసుకొని కనుక చేయగలిగితే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ బేస్ అంటారు పొలిటికల్ సైన్స్లో, ఆ సామాజిక పునాదులంతా కూడా రెడ్డి పునాదులు కాబట్టి రెడ్లు ఈ అగ్రకులాలుగా చెప్పబడుతున్న వాళ్ళు వాళ్ళ అవకాశాలను వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారని అయితే నేను ఆశించట్లేదు. ప్రధానంగా ఇంకొక మాట చెప్పి నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు రాజ్యాంగంలో మరి బీసీలకు ఎట్లాంటి వెసులుబాటు లేదు. రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు ఆర్టికల్ 340 అనేటువంటి ఆర్టికల్ ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా బీసీలకు సంబంధించినటువంటి ఒక రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది. అయితే ఆ నిబంధన మీద ఇప్పుడు ఎస్సీలకు ఎట్లయితే 341, ఎస్టీలకు 342 ఎట్లయితే ఉందో 340 అనేటువంటి ఆర్టికల్ బీసీల యొక్క స్థితిగతులను సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద ఒక సమగ్రమైన సర్వే దేశవ్యాప్తంగా జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లో అంతకంటే ముందు నుంచే రాజ్యాంగ రచన జరుగుతున్నప్పటి నుంచి ఆయన వాదించినాడు, కొట్లాడినాడు. కానీ ఆనాడు
మొత్తం దేశానికి ప్రతినిధులుగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ దాన్ని పెడచేయన పెట్టిన మాట వాస్తవము. 50 నుంచి ఇప్పుడు 2024 వరకు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రెండు పార్టీలు ప్రధానంగా మధ్యలో ఒక 3-4 సంవత్సరాలుగా జనతా గవర్నమెంట్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నా లేదా 11 మండల్ కమిషన్ కి సంబంధించి మండల్ కమిషన్ కంటే ముందు బీసీల గురించి వాస్తవానికి మొట్టమొదటిసారిగా డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ప్రస్తావించాలి తమ్మి. బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కూడా బీసీలలో సరైన అవగాహన లేకుండా చదువుకున్నోళ్ళు, పిహెచ్డి చేస్తున్నోళ్ళు, లేదంటే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నట్టు కొంతమంది ప్రొఫెసర్స్ కూడా ఆ చరిత్ర పైన స్పష్టమైన అవగాహన లేక బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అక్కడక్కడ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. 340 ఆర్టికల్ను రాజ్యాంగంలో చేర్చినప్పుడు జరిగినటువంటి డిబేట్ను ఇవాళ బహుజన సామాజిక వర్గం నుంచి ఎదిగొచ్చిన రాజకీయ నాయకులు, మేధావులు లేదా ఆ సమాజం పట్ల సానుకూలంగా స్పందించేటువంటి బుద్ధిజీవులు అందరూ చదవాలని విజ్ఞప్తి చేస్తున్నా. 340 ఆర్టికల్ యొక్క అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కనుక ఆ యొక్క చొరవ తీసుకోకపోతే అది కూడా పెట్టడానికి ఇష్టపడలేదు చాలా మంది. కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ఒక ప్రజాస్వామ్యమైన పార్టీ ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఆ పార్టీకి నాయకత్వం వహించిన దానిలో చాలా మంది నెహ్రూ లాంటి వాడు కొంత మితవాదిగా లేదంటే ఒక కొంత మోడరేట్గా ఉన్నమాట వాస్తవమే. కానీ నెహ్రూ ఒకటే కాదు కదా, ఉత్తర భారతదేశంలో నుంచి ఎదిగొచ్చినటువంటి బ్రాహ్మణ బనియా ఈ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు లేదా అప్పుడప్పుడే ఎదిగొస్తున్నటువంటి శూద్ర అప్వర్డ్ మొబిలిటీ కమ్యూనిటీస్ బీసీలకు కాకా కేల్కర్ కమిషన్ రిపోర్ట్ చదవని చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఆయన ఎంతో చాలా సర్వే చేసిండు. ఇవాళ మన తెలంగాణలోనే దాదాపు ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి తెలుసా తమ్మి? దాదాపు బీసీలలో 130 కులాలు ఉన్నాయి. 130 కులాల యొక్క సామాజిక ఆర్థిక సమగ్ర సర్వే చేయాలా. చేసి ఇప్పుడు ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు చిరంజీవి గారు ఒక అద్భుతమైన వ్యాసం రాసిండ్రు, వెలుగు పత్రిక అనుకుంటా. దాంట్లో ఈ 75 సంవత్సరాల కాలంలో, ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ వచ్చిన ఈ 10 సంవత్సరాలలో బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉంది? ఎప్పుడు కూడా 30 సీట్లు దాటిపోలే. 9, 7, 6, 12, 16, 24 గిట్టనే ఉంది తప్ప. అంటే మీరు చూడు, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు చదవమని చెప్తున్నంటే బీసీలకి ఎందుకు, దానికి గల కారణం ఎందుకు ఇలా బీసీ మేధావులు విశ్లేషణ చేయాలి. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మండల్ కమిషను కాకా కేల్కర్ కమిషన్ యొక్క కొనసాగింపు అది. దాని తర్వాత ఆయన చాలా స్టడీ చేసి విద్యా ఉద్యోగ రంగాల్లోనైనా కనీసం అవకాశాలు ఇవ్వండి అని ఆయన ప్రతిపాదన చేస్తే, అప్పటికే జనాభా లెక్కలు చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. జనాభా లెక్కలు చేస్తే ఆ లెక్కలు అది కులగణన కిందకి తీసుకురాకుండా ఏం చేస్తారు, బీసీలకు ఇప్పుడు గవర్నమెంట్ ఏతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సోషియో ఎకనామిక్ స్టడీ చేసిన సంస్థలు ఉన్నాయి. వాళ్ళు రమారమి ఈ దేశంలో బీసీలు 50 నుంచి 60% ఉంటారు అని అంటున్నారు. అంటే 52% అని చాలామంది అంగీకరిస్తున్నారు. కనీసం ఆ 52% అయినా బీసీలకు ఈ దేశ సంపదలో వాటా రావాలి కదా, ఈ దేశ విద్యా వ్యవస్థలో వాళ్ళ వాటా రావాలి కదా, ఉద్యోగ వ్యవస్థలో వాళ్ళకి వాటా రావాలి కదా, రాజకీయ రంగంలో వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు మండల్ కమిషన్ అదే చెప్పింది. కానీ అప్పుడు ఇమ్మీడియట్గా ఈ దేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ గ్రేట్ అప్పర్ కాస్ట్ పీపుల్, అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు, బయట ఉన్నటువంటి అప్పటిదాకా మేకవన్నపులాగా వ్యవహరించినటువంటి ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీలవాదులందరూ కూడా సంఘాలు పెట్టి ఇందిరాసాని కేసులో భాగంగా 50% కంటే వాళ్ళు తీసుకొచ్చిన డిబేట్ ఏం తెలుసా తమ్మి? రిజర్వేషన్లు కల్పిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కేంద్ర బిందువుగా లేదా వెన్నెముకగా ఉన్నటువంటి ఉద్యోగస్వామ్య వ్యవస్థ నాణ్యత తగ్గుతుంది, మెరిట్ అనేది కోల్పోతారు. కాబట్టి 50% వరకు రిజర్వేషన్లు ఇవ్వండి, కానీ 50% ఓపెన్గా పెట్టండి అని అన్నారు. రిజర్వేషన్లు ఇస్తే రిజర్వేషన్లో వచ్చిన డాక్టర్లు ఎంతమందిని చంపినారు? రిజర్వేషన్లో నుంచి వచ్చిన ఇంజనీర్లు బ్రిడ్జిలు కట్టినే ఉంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ను ఒక కేస్ స్టడీగా తీసేయండి. ఇవాళ నీకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ డాక్టర్స్ అంతా కూడా అన్ని కార్పొరేట్ డాక్టర్స్ అంతా కూడా గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఆయా కాలాలలో వాళ్ళ కులాల ప్రభుత్వాలు వస్తే లోన్లు తీసుకొని ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టిండ్రు. ఇవాళ సేవ చేస్తుందంటే ఎవరు? గ్రామాల నుంచి మొదలుకుంటే ఈ దేశంలో ఎంతో కొంత శాంతియుతంగా ఉంది, ఎంతో కొంత ఈ దేశము నిలబడగలుగుతుంది, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సామరస్యంగా ఉంటుందంటే
ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సామాజిక వర్గాల యొక్క కృషి, వాళ్ళ యొక్క అదే సామాజిక వర్గాల యొక్క కృషి, వాళ్ళ యొక్క అదే ఉంది తప్ప వేరే ఇంకోటి లేదు. రాజ్యాంగంలో ఇప్పుడు ఆర్టికల్ 243D అనేటువంటి ఈ రెండు నిబంధనలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గురించి మాట్లాడతాయి. అయితే జరిగినటువంటి కుట్ర ఏంటంటే వాటికి ఎస్సీ ఎస్టీలకు ఉన్నంత స్పష్టత అక్కడ లేదు. ఓకే, ఆ స్పష్టత లేకపోవడం వల్లనే ఎక్కడన్నా ప్రభుత్వాలు, ఉదాహరణకు ఇప్పుడు తమిళనాడులో కరుణానిధి ఉన్నప్పుడు, అట్లాగే ఇప్పుడు ఇక్కడ బీహార్లో మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు అక్కడ నితీష్ కుమార్ గారు లెక్కలు తీసి 65% బీసీలు ఉన్నారు జనాభా పరంగా. తర్వాత ఉద్యోగ రాజకీయ రంగాలలో వాళ్ళ ప్రాతినిధ్యం లేదని ఆయన విద్యా ఉద్యోగ రంగాల్లో 65% బీసీలకు అవకాశాలు కల్పిస్తూ ఆయన ఒక చట్టం తీసుకొస్తే విదిన్ నో టైంలో బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నా హైకోర్టు దాన్ని కొట్టేసింది. నేనేమంటున్నానంటే బీసీలకు స్థానిక సంస్థలలో అవకాశం కల్పిస్తామని చెప్పడం అనేది అది నీటి మీద బుడగ లాంటి వాగ్దానమే. విచిత్రం ఏంటంటే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, నేను ఇందాకనే న్యూస్ ఫాలో చేస్తుంటే చూసిన కేటీఆర్ గారు బీసీలకు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% అవకాశాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినారు. రాబోయే స్థానిక సంస్థలలో వాళ్లకు మీరు దాన్ని కల్పించాలని ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. 10 సంవత్సరాల అధికారం నుండి మీరు చేసినటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి ప్రక్రియ ఏమైనా చెప్పగలుగుతారా? వారంటే నాకు చాలా రెస్పెక్ట్, ఎందుకంటే ఈజ్ ఎ వెల్ లర్న్ పర్సన్. మీరు పార్టీలో చాలా క్రియాశీలకం, పార్టీ మీది కదా. ఇప్పుడు గౌరవ కేసీఆర్ తర్వాత మీరే కదా ప్రధానంగా. బీసీల మీద ఈ ముసలి కన్నేరు వద్దని అంటున్న అన్ని పార్టీలకి మీరు చేయగలిగితే, నేను ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, మిగతా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక ఉమ్మడి అంశంగా మనసా వాచా కర్మన ఎట్లాంటి రాజకీయాలు లేకుండా మీరు ఒక అందరు కలిసి ఒక రాజకీయ ప్రకటన ఒక డ్యాస్ మీదకి వచ్చి చేయండి. తెలంగాణలో బీసీలకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెట్టడానికి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. అడగలుగుతారా? అడగరు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే మాట్లాడుతుంది తప్ప ఏం జరగాలంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలి. భారత రాజ్యాంగాన్ని సవరించి ఈ ఆర్టికల్ 243D అండ్ 243Tని వాటికి రాజ్యాంగ ప్రాతిపదికన కల్పించాలి. ఓకే, కల్పించినప్పుడు డెఫినెట్గా బీసీల యొక్క జనాభా ఎంతనో మెల్లమెల్లగా నుంచి పెంచారు. నాలాంటి నేను కొంచెం ఆశాజీవిని, పార్లమెంటరీ రాజకీయాల పట్ల రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నవాడిని కాబట్టి 27 ఉంది కదా, కనీసం 37 చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటువంటి 5 సంవత్సరాలు ఇంకొక 10% పెంచండి, దశల వారీగా నన్ను పెంచండి. ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులుగా, ఇప్పుడు మనిషి పుట్టడం అనేది ఏ కులంలో పుడతాం మన చేతిలో లేదు, కానీ అగ్రవర్ణాలుగా లేదా అగ్రకులాలుగా చెప్పబడుతున్న ఓసీలుగా గుర్తించబడిన రెడ్లు కానీ, కమ్మలు కానీ, లేదా ఇతర బ్రాహ్మణ సామాజిక వర్గం, ఈ అన్ని కులాల వాళ్ళు అంటే వీళ్ళందరూ ఆలోచించమని చెప్తున్నా. నేను ఏం చెప్తున్నా, గ్రామాల్లో నేను చెప్తున్నా కదా, ఒకవేళ ప్రభుత్వం కనుక 27% కంటే మించి 10% పెంచినానండి, ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద పోరాటం వస్తుంది, వ్యతిరేక పోరాటం వస్తుంది. అలా చేయకండి దయచేసి. బీసీల దగ్గర, ఎస్సీల దగ్గర, ఎస్టీల దగ్గర ఆస్తులేం లేవు, భూములేం లేవు. రాజకీయంగా చైతన్యం వచ్చినప్పుడు ఆ చైతన్యాన్ని ప్రజాస్వామ్యంలో ఆ చైతన్య స్రవంతిని కలవడానికి ఆస్కారం ఏమని అడుగుతున్నాను నేను. ఓకే, అలా సమాజం